వెల్కమ్ టు మై ఛానల్. నీకు చెప్పాలి, ప్రతి భావానికి ఒక కథ. హలో ఆల్, ఇవాల్టి కథ నీకోసం ఎపిసోడ్ 1. వీడియో లాస్ట్ వరకు చూడండి, ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. తెలంగాణలో సంక్రాంతి వచ్చిందంటే చాలు, ఊరంతా పండుగ వాతావరణం. నిజామాబాద్ జిల్లాలోని ఆ చిన్న గ్రామం, చుట్టూ పచ్చటి పొలాలు, వాటి మధ్యలో మెలికలు తిరిగి పారే చిన్న గాలివాగు. ఊరి బయట ఉన్న పెద్ద మైదానంలో జానపద నృత్యాల పోటీలు జరుగుతున్నాయి. మైదానం చుట్టూ రంగురంగుల జెండాలు, గాలికి రెపరెపలాడే పతాకాలు. దాదాపు 10 గ్రామాల నుంచి వచ్చిన జనంతో మైదానం నిండిపోయింది. ఎక్కడ చూసినా సందడి, సంబరం. డప్పు చప్పుళ్ళు, తప్పెట్ల మోతలు, హార్మోనియం సవ్వళ్ళు అన్నీ కలిసి ఒక పండుగ వాతావరణాన్ని సృష్టిస్తున్నాయి. ప్రత్యేకంగా వేసిన వేదిక మీద ఒకవైపు న్యాయ నిర్ణేతలు కూర్చున్నారు, ఇంకోవైపు సంగీత కళాకారులు తమ వాయిద్యాలను సిద్ధం చేసుకుంటున్నారు. ప్రేక్షకుల్లో ఒక ముసలాయన తన చుట్టం చేస్తూ పక్కనున్న వ్యక్తితో అంటున్నాడు, "ఈ ఏడాది పోటీలు బాగున్నాయిరా, అమ్మాయిలు బాగా ప్రాక్టీస్ చేసినట్లున్నారు." "అవును నాన్నగారు, ముఖ్యంగా మన ఊరి మేఘ నృత్యం చూడాలి. ఆ అమ్మాయి నృత్యం అంటే ప్రత్యేకం" అన్నాడు పక్కనున్న వ్యక్తి. "మేఘన? ఎవరా అమ్మాయి? గుర్తులేదా? వీణమ్మ మనవరాలు. పెద్ద నృత్యకారిణి కావాలని కలలు కంటోంది. ఆమె నానమ్మే ఆమెకు నృత్యం నేర్పించింది." వేదిక మీదకు మేఘన వచ్చింది. ఆమె వయసు 22 ఏళ్ళు. పసుపు రంగు చీర కట్టుకుంది, మెల్లో పూసల హారం, చేతుల నిండా గాజులు, కాళ్లకు గజ్జలు. ఆమె ముఖంలో ఒక రకమైన ఆత్మవిశ్వాసం, కళ్ళలో ఒక ప్రత్యేకమైన వెలుగు. "ఇప్పుడు మీ ముందు ప్రదర్శన ఇవ్వబోయేది మన గంగిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన మేఘన" అని ప్రకటించారు అనౌన్సర్. చప్పట్లు మోగాయి. మేఘన తన నాన్నమ్మ వైపు చూసింది. ప్రేక్షకుల మధ్యలో కూర్చున్న నానమ్మ ఆమెకు చేతిని ఎత్తి చూపించి నవ్వింది. ఆ నవ్వులో ఆమెకున్న నమ్మకం, ప్రేమ, ఆశీర్వాదం అన్నీ కలిసిపోయాయి. సంగీతం ప్రారంభమైంది. పాట మొదలైంది. తెలంగాణ వీరుల కథను చెప్పే ఆ పాటకు మేఘన అడుగులు వేయడం మొదలుపెట్టింది. ఆమె కదలికల్లో ఒక విధమైన ద్రవత్వం. చేతివేళ్లు, కళ్ళు, ముఖ కవలికలు, ప్రతి అంగం ఒక కథ చెప్పింది. ఆమె కాళ్ళ కదలికలు, గజ్జలు ఒక లయలో మోగాయి. ఒక్కో అడుగు, ఒక్కో భంగిమ అన్నీ పరిపూర్ణంగా ఉన్నాయి. ప్రేక్షకులు మంత్రముగ్ధులై చూస్తున్నారు. ఎవరి నోటి వెంట మాట రాలేదు. పిల్లలు కూడా ఆటలు మానేసి వేదిక వైపు చూస్తున్నారు. ఒక ముసలమ్మ పక్కనున్న మహిళతో అంది, "ఈ అమ్మాయి నృత్యం చూడు, ఎంత లయబద్ధంగా ఉంది. వీణమ్మ నేర్పు బాగుంది." మేఘన నృత్యం ముగిసింది. చివరి భంగిమలో ఆమె నిలబడింది. ఒక క్షణం నిశ్శబ్దం. తర్వాత ప్రేక్షకుల నుంచి చప్పట్ల వర్షం కురిసింది. కేరింతలు, విజిల్స్తో మైదానం మారుమోగింది. మేఘన కళ్ళలో సంతోషం. ఆమె ప్రేక్షకులకు నమస్కరించింది. మళ్ళీ నాన్నమ్మ వైపు చూసింది. నాన్నమ్మ కళ్ళలో గర్వం, సంతోషం పొంగి పొర్లుతున్నాయి. ఆమె కన్నీళ్లను దాచుకోలేకపోయింది. అదే సమయంలో మైదానంలోకి ఒక జీపు వచ్చింది. ఆ జీపు చూడగానే అక్కడున్న కొంతమంది ముఖాలు వాడిపోయాయి. జీపు ఆగింది. దాని నుంచి 4 యువకులు దిగారు. వాళ్ళ వెంట అఖిల్ కూడా ఉన్నాడు. అఖిల్ వయసు 26 ఏళ్ళు. పొడుగ్గా, ఆరోగ్యంగా ఉంటాడు. ముఖంలో ఒక రకమైన తీక్షణత. చేతివేళ్లు నలిగిపోతున్నాయి. అంటే అతనికి కోపం వస్తోందని అర్థం. అతను చాలా ప్రయత్నంగా తన కోపాన్ని అదుపు చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు. వాళ్ళు వెతుకుతున్న వ్యక్తి ఒకతను కొబ్బరి బండ్ల దగ్గర నిలబడి ఉన్నాడు. అతన్ని చూడగానే అఖిల్ స్నేహితుడు శ్రీను, "అఖిల్, వాడే రాజు. వాడే నిన్న రాత్రి మన సురేష్ను కొట్టింది" అన్నాడు. అఖిల్ అతని దగ్గరకు వెళ్ళాడు. అతని చేతి వేళ్లు మరింత గట్టిగా నలిగిపోయాయి. కానీ అతని కోపాన్ని అదుపు చేసుకోవడానికి ప్రయత్నించాడు. "రాజు, ఒక నిమిషం మాట్లాడతావా?" అన్నాడు అఖిల్ ప్రశాంతంగా. రాజు తిరిగి చూశాడు. అఖిల్ను చూడగానే అతనికి కొంచెం భయం వేసింది. కానీ బయటికి చూపించలేదు. "ఏంటి? ఎవరు నువ్వు?" అన్నాడు దురుసుగా. "నేను అఖిల్. నిన్న రాత్రి నువ్వు సురేష్ను కొట్టావు. ఎందుకు?" "సురేష్ నీకేం కావాలి?" "వాడు నా స్నేహితుడు. వాడు మాట తప్పాడని నాకు తెలుసు. కానీ కొట్టడం సరికాదు. మాట్లాడుకోవచ్చు కదా" అన్నాడు అఖిల్ ఇంకా ప్రశాంతంగానే. రాజు ఎగతాళిగా నవ్వాడు. "ఓహో, స్టంట్ మాస్టర్ అఖిల్ని. నీకు తెలుస్తుంది కదా కొట్లాటంటే. నువ్వేం చేస్తావు నన్ను?" ఆ మాటలకు అఖిల్ కోపం మరింత పెరిగింది. అతని ముఖం ఎర్రపడింది. కళ్ళలో మంట కనిపించింది. చేతివేళ్లు గిలగిల్లాడాయి. అతను రాజు వైపు ఒకడుగు ముందుకేశాడు. "నేను చెప్పొచ్చా? నువ్వు సురేష్కి చికిత్స చేయించాలి, లేదంటే" అంటూ ముందుకు వెళ్ళాడు. "లేదంటే ఏమవుతుంది?" అన్నాడు రాజు. అతని వెనుక ఉన్న వాళ్ళు కూడా ముందుకు వచ్చారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఇద్దరి మధ్య తోపులాట జరగబోతోంది. అంతలో
వేదిక మీద నుంచి చప్పట్లు కేరింతలు బోరున వినిపించాయి. మేఘన నృత్యం ముగించి ప్రేక్షకులకు నమస్కరిస్తోంది. ఆమె ముఖంలో ఆనందం. ప్రేక్షకుల్లో చాలామంది లేచి నిలబడి చప్పట్లు కొడుతున్నారు. ఆ శబ్దం అఖిల్ చెవిన పడింది. అతను ఆ వైపు తిరిగి చూశాడు. వేదిక మీద మేఘన నిలబడి ఉంది. ఆమె చీరకు పసుపు రంగు, ముఖంలో ఆనందం. చుట్టూ జనం ఆమెను అభినందిస్తున్నారు. ఆ దృశ్యం అందంగా ఉంది. అఖిల్ అలాగే నిలబడిపోయాడు, ఆమె వైపు చూస్తూ. తన కోపాన్ని మర్చిపోయాడు. అతని చేతివేళ్లు మెల్లిగా సడలిపోయాయి. ముఖంలోని కోపం తగ్గి ఒక విధమైన ఆశ్చర్యం, ఆకర్షణ కనిపించాయి. అఖిల్, అఖిల్ అని పిలిచాడు శ్రీను. అఖిల్కు స్పృహ వచ్చింది. ఏంటి అన్నాడు. ఏంటా, నువ్వు వాడితో మాట్లాడడం మానేసి అడు చూస్తున్నావు. అఖిల్ రాజు వైపు తిరిగాడు. కానీ ఇప్పుడు అతనికి కోపం లేదు. రాజు, నేను చెప్పింది విను. సురేష్కి మందుల ఖర్చు పంపు, లేదంటే నేను వస్తాను. కానీ ఇప్పుడు నాకు పనుంది అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయాడు. శ్రీను మరియు ఇతరులు ఆశ్చర్యంగా అతని వెంట వెళ్ళారు. రాజు కూడా అయోమయంగా చూస్తూ నిలబడిపోయాడు. పోటీలు ముగిశాయి. ఫలితాలు ప్రకటించే సమయం వచ్చింది. ప్రజలంతా వేదిక దగ్గర గుమికూడారు. అనౌన్సర్ మైక్ పట్టుకొని వచ్చాడు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. జానపద నృత్య పోటీలలో మొదటి బహుమతి గెలుచుకున్నది అని ఒక క్షణం ఆగాడు. అందరి దృష్టి అతని మీద పడింది. మన గంగిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన మేఘన. మైదానం చప్పట్లతో మారుమోగింది. మేఘన ఆనందంతో ఉప్పొంగిపోయింది. ఆమె తల్లి నానమ్మ దగ్గరికి పరిగెత్తింది. నానమ్మ ఆమెను హత్తుకుంది. నాయనా, నీకు ఎంతో బాగా వచ్చు. నేను చెప్పా కదా, నువ్వు ఒకరోజు పెద్ద నర్తకి అవుతావని అంది నాన్నమ్మ కన్నీళ్లతో. మేఘన వేదిక మీదకు వెళ్ళి బహుమతి అందుకుంది. ఒక పెద్ద ట్రోఫీ, 50,000 రూపాయల చెక్కు, ఒక శాలువా. ఆమె వాటిని అందుకుని ప్రేక్షకుల వైపు తిరిగి వారికి కృతజ్ఞతలు తెలిపింది. నాకు నృత్యం నేర్పించిన నా నాన్నమ్మకు ఈ బహుమతి అంకితం అంది మేఘన. ఆ మాటలకు మళ్లీ చప్పట్లు మోగాయి. ప్రేక్షకుల్లో చివరి వరుసలో అఖిల్ నిలబడి ఉన్నాడు. అతను మేఘన వైపు చూస్తున్నాడు. ఆమె సంతోషం చూసి అతనికి కూడా ఎందుకో సంతోషంగా అనిపించింది. ఇంతకుముందు ఎప్పుడూ అనుభవించని అనుభూతి అది. ఎవరా అమ్మాయి అనుకున్నాడు తనలో తాను. పోటీలు ముగిశాయి. జనం క్రమంగా చెదిరిపోతున్నారు. మేఘన తన తల్లి నాన్నమ్మతో కలిసి ఇంటికి బయలుదేరింది. దారిలో ఆమె కొంచెం వెనుకబడింది. ఎదురుగా వస్తున్న అఖిల్ను చూసింది. అఖిల్ కూడా ఆమెను చూశాడు. ఇద్దరి చూపులు కలిశాయి. అఖిల్ మెల్లిగా నవ్వాడు. మేఘన కూడా నవ్వింది. అఖిల్ దగ్గరికి వచ్చాడు. మీ నృత్యం చాలా బాగుంది, నిజంగా అన్నాడు. ధన్యవాదాలు అంది మేఘన కొంచెం సిగ్గుగా. మీది ఈ ఊరేనా లేక వేరేనా అడిగాడు అఖిల్. మాది ఈ ఊరే, గంగిరెడ్డిపల్లి. నా పేరు మేఘన అంది. నా పేరు అఖిల్, నేను హైదరాబాద్ నుండి వచ్చాను. సినిమాల్లో స్టంట్ మాస్టర్ని అన్నాడు అఖిల్. మేఘన కళ్ళు విశాలమయ్యాయి. నిజంగా? సినిమాల్లో ఫైట్స్ చేస్తారా? నాకు సినిమా అంటే చాలా ఇష్టం. మీరు ఏ సినిమా చేశారు? అఖిల్ తాను చేసిన కొన్ని సినిమా పేర్లు చెప్పాడు. మేఘనకు వాటిలో 2 సినిమాలు తెలుసు. ఆమె ఆసక్తిగా ఆ సినిమాల్లోని ఫైట్ సీన్ల గురించి అడిగింది. అఖిల్ ఆమెకు వివరించాడు. మాటల మధ్యలో మేఘన అఖిల్ చేతి వేళ్లను గమనించింది. అవి ఎర్రగా ఉన్నాయి. మీ చేతికి ఏమైంది అడిగింది. అఖిల్ తన చేతులు దాచుకుంటూ ఏం లేదు, అలవాటు అన్నాడు. అలవాటా? చేతివేలు నలిపేయడం అలవాటా అడిగింది మేఘన. అవును, కోపం వచ్చినప్పుడు నాకు తెలియకుండానే ఇలా చేస్తాను అన్నాడు అఖిల్ కొంచెం సిగ్గుగా. మేఘన నవ్వింది. కోపం వస్తే చేతివేలు నలిపేయడమా? ఇది కొత్తగా ఉంది. ఇద్దరూ నవ్వుకున్నారు. అంతలో శ్రీను వచ్చి, అఖిల్ మనం వెళ్ళాలి, లేట్ అవుతోంది అన్నాడు. సరే వస్తాను అన్నాడు అఖిల్. మేఘన వైపు తిరిగి, నేను వెళ్తాను. మిమ్మల్ని కలవడం చాలా సంతోషంగా ఉంది. మీరు తప్పకుండా ఒకరోజు పెద్ద నర్తకి అవుతారు అన్నాడు. ధన్యవాదాలు. మీరు కూడా మంచి స్టంట్ మాస్టర్ అవుతారు అంది మేఘన. ఇద్దరూ చిరునవ్వుతో విడిపోయారు. మేఘన ఇల్లు ఒక చిన్న పెంకుటిల్లు. ఇంటి ముందు చిన్న వాకిలి, వాకిట్లో తులసికోట. ఇంటి లోపల 2 గదులు, ఒక వంటగది. మేఘన, ఆమె తల్లి లక్ష్మి, నాన్నమ్మ వీనమ్మ, ముగ్గురే ఆ కుటుంబం. మేఘన తండ్రి చాలా సంవత్సరాల క్రితం చనిపోయాడు. మేఘన ఇంట్లోకి వెళ్ళింది. వీనమ్మ వాకిట్లో కూర్చుని పాట పాడుతూ ఉంది. అది ఒక పాత జానపద పాట. మేఘన దగ్గరగా వెళ్ళి, నానమ్మ, ఈరోజు నాకు ఈ బహుమతి వచ్చింది అంటూ ట్రోఫీ చూపించింది. వీనమ్మ ట్రోఫీ తీసుకుని చూసింది. ఆమె కళ్ళలో గర్వం, సంతోషం పొంగి పొర్లాయి. నాకు తెలుసు నాయనా,
నీ నృత్యం చూస్తే నాకు నా చిన్నప్పటి రోజులు గుర్తొచ్చింది. నేను కూడా ఇలాగే ఒకసారి బహుమతి గెలుచుకున్నాను అంది. నిజంగానా నానమ్మ? అడిగింది మేఘన. అవును నాయన, నాకు అప్పుడు 16 ఏళ్ళు. ఆ తర్వాత మీ తాతయ్యతో పెళ్ళయింది. నృత్యం ఆగిపోయింది. కానీ నువ్వు ఆపకూడదు. నువ్వు పెద్ద నర్తకి అవ్వాలి అంది వీణమ్మ. నానమ్మ, ఈరోజు ఒకతను కలిశాడు, సినిమా స్టంట్ మాస్టరట. చాలా మంచివాడిలా ఉన్నాడు అంది మేఘన. వీణమ్మ నవ్వింది. అమ్మాయి, మొగుడు మంచివాడు కావాలి, స్టంట్ మాస్టర్ కావాల్సిన పనిలేదు అంది. మేఘన సిగ్గుపడింది. నానమ్మ, అలా కాదు, కేవలం పరిచయం అంతే. సరే సరే, నువ్వు నృత్యం మీద ధ్యాస ఉంచు, మిగతావన్నీ తర్వాత చూసుకోవచ్చు అంది వీణమ్మ. రాత్రి అఖిల్, శ్రీను కలిసి ఒక చిన్న లాడ్జ్లో బస చేశారు. అఖిల్ కిటికీ దగ్గర నిలబడి బయట చూస్తున్నాడు. అతని ఆలోచనల్లో మేఘనే. శ్రీను మంచం మీద కూర్చుని, ఏరా నీకేమైంది? ఈరోజు రాజు దగ్గర నుంచి అలా వచ్చేశావు, నీకు కోపం రాలేదా అడిగాడు. లేదు శ్రీను, ఆ అమ్మాయి నృత్యం చూస్తుంటే నేను కోపం అంతా మర్చిపోయాను. ఆమె నృత్యం ఎంత అద్భుతంగా ఉందో చూసావా అన్నాడు అఖిల్. శ్రీను నవ్వాడు. నువ్వు కోపం మర్చిపోయావా, లేక ప్రేమలో పడ్డావా? ఏంట్రా నీ మాటలు, కేవలం పరిచయం అంతే అన్నాడు అఖిల్. పరిచయమా? ఒక్కసారి చూసి ఇంత ప్రభావం పడిందంటే అది పరిచయం కాదు, అది మొదటి అడుగు అన్నాడు శ్రీను నవ్వుతూ. అఖిల్ ఏమీ మాట్లాడలేదు. అతను మళ్ళీ మేఘన గురించే ఆలోచించుకుంటూ ఉండిపోయాడు. మరుసటి రోజు ఉదయం 6 గంటలు. సూర్యుడు ఇంకా పూర్తిగా ఉదయించలేదు. మేఘన నిద్రలేచి నానమ్మ దగ్గరికి వచ్చింది. నానమ్మ, ఈరోజు ఏ పాట అడిగింది. వీణమ్మ నవ్వింది. ఈరోజు నీకు ఒక కొత్త పాట నేర్పిస్తాను. ఇది చాలా పాత పాట, నాకు మీ తాతయ్య నేర్పించింది అంది. వీణమ్మ పాట పాడడం మొదలుపెట్టింది. తెలంగాణ యాసలో ఒక లయబద్ధమైన పాట. ఆ పాటలో ఒక వీరుని కథ ఉంది. అది ప్రేమ, అతని త్యాగం గురించి. మేఘన తన నాన్నమ్మ పాట వింటూ ఆ పాటకు తాను నృత్యం చేస్తే ఎలా ఉంటుందో ఊహించుకుంది. ఆమె కళ్ళలో ఒక కల. ఒకరోజు పెద్ద వేదిక మీద వేలాది మంది ముందు ఈ పాటకు నృత్యం చేయాలనే కల. పాట ముగిసింది. మేఘన, నాన్నమ్మ, ఈ పాట చాలా బాగుంది, నేను దీనికి నృత్యం చేస్తాను అంది. తప్పకుండా చెయ్యి నాయనా, కానీ ఒక్కటి గుర్తుపెట్టుకో, నృత్యం అంటే కేవలం అడుగులు వేయటం కాదు, అందులో భావం ఉండాలి, కథ ఉండాలి, ప్రాణం ఉండాలి అంది వీణమ్మ. మేఘన ఆ మాటలు తన మనసులో దాచుకుంది. మధ్యాహ్నం ఊరి బయటి మైదానం. మేఘన ప్రాక్టీస్ కోసం ఊరి బయట మైదానానికి వచ్చింది. అది ఆమెకు నచ్చిన చోటు. చుట్టూ పచ్చటి చెట్లు, పక్షుల కిలకిల రావాలు, దూరంగా కనిపించే కొండలు. ఆమె గజ్జెలు కట్టుకుని నృత్యం ప్రారంభించింది. నేర్చుకున్న కొత్త పాటకు అడుగులు వేస్తోంది. ఆమె ఎంత నృత్యంలో మునిగిపోయిందంటే చుట్టూ ఏం జరుగుతుందో కూడా ఆమెకు తెలియదు. దూరంగా ఒక చెట్టు చాటున అఖిల్ నిలబడి ఉన్నాడు. అతను ఆమెను చూస్తున్నాడు. ఆమె నృత్యం చూసి అతను మంత్రముగ్ధుడైపోయాడు. అతను ఎప్పుడూ ఇంత అందమైన నృత్యం చూడలేదు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆమె కదలికలు, ఆమె భంగిమలు, ఆమె కళ్ళలోని వెలుగు అన్నీ అతన్ని ఆకర్షించాయి. మేఘన నృత్యం ముగించింది. ఆమెకు దాహం వేసింది. నీళ్ల బాటిల్ కోసం వెతికింది. అది దొరకలేదు. అప్పుడు అఖిల్ అక్కడికి వచ్చి ఒక నీళ్ల బాటిల్ అందించాడు. మేఘన ఆశ్చర్యంగా చూసింది. మీరు ఇక్కడ ఎలా అడిగింది. నేను ఇక్కడే ఉంటున్నాను, నా లాడ్జ్ ఇక్కడికి దగ్గరలోనే ఉంది. నడుచుకుంటూ వచ్చాను, మీ నృత్యం చూస్తూ ఆగిపోయాను అన్నాడు అఖిల్. మేఘన నీళ్లు తాగింది. ధన్యవాదాలు. మీరు ఎంతసేపు చూస్తూ ఉన్నారు? కాసేపు. మీరు చాలా బాగా నృత్యం చేశారు నిజంగా అన్నాడు అఖిల్. నేను నాన్నమ్మ దగ్గర నేర్చుకున్నాను అంది మేఘన. మీ నాన్నమ్మ ఎంత గొప్పవారో, మీరు కూడా అంత గొప్ప నర్తకి అవుతారు అన్నాడు అఖిల్. మేఘన సిగ్గుపడింది. మీరు ఇంకా ఇక్కడే ఉంటారా? ఇంకా కొన్ని రోజులు ఉంటాను, శ్రీనుతో కొన్ని పనులున్నాయి అన్నాడు అఖిల్. అయితే కలుస్తూనే ఉంటారు అంది మేఘన. తప్పకుండా అన్నాడు అఖిల్ నవ్వుతూ. ఇద్దరి మధ్య ఆ రోజు మళ్ళీ పరిచయం పెరిగింది. వాళ్ళు కాసేపు మాట్లాడుకున్నారు. తరువాత ఇద్దరూ వారి వారి దారిన వెళ్ళిపోయారు. కానీ ఈసారి వెళ్ళేటప్పుడు వాళ్ళ ముఖాల్లో ఒక చిరునవ్వు, ఒక కొత్త ఆశ ఉన్నాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హోప్ యూ లైక్ దిస్ వీడియో.